రైట్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్. నిన్న ఏదైతే పార్లమెంట్లో గతంలో మొన్నటి వరకు సమావేశాలు అసెంబ్లీలో కూడా ఈ లిక్కర్ మాఫియాకు సంబంధించిన చర్చ జరిగింది. అక్కడ ఉన్నటువంటి సభ్యులు కూడా ప్రశ్నించారు, ఏం జరిగింది, ఏంటి, వెలికి తీయాలి, శిక్షించాలి అని చెప్పేసి. నిన్న పార్లమెంటు వేదికకు కూడా ఎంపీ గారు కూడా దీన్ని ప్రస్తావన జరగడం జరిగింది. ఏంటి సార్, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చూస్తోంది ఈ అంశాన్ని? ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు, ఏబిఎన్ వీక్షకులందరూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సార్ నమస్తే. మనకి ఢిల్లీ స్కామ్ లో మనం చూసిందంతా కూడా కేజ్రీవాల్ అరెస్ట్ కానీ, కవిత గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా అది చిన్న ఎంత అంటే గోరంతా. అవును. వాళ్ళ ఇది వచ్చేసేటప్పటికి కొండంతా. ఇది మనం అన్లిమిటెడ్ అని చెప్పొచ్చు. జగన్ చేసినటువంటి ఈ లిక్కర్ కుంభకోణంలో మనం తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా వేల కోట్లు ఇట్లా దారి మల్లుతున్నాయి, పలానా వాళ్ళని చెప్తున్నా కూడా మాది అరణ్య రోదన అయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే మేము సిట్టేసాం దాని మీద. మేము ప్రభుత్వంలోకి రాగానే ఏదైతే ఈ బ్రావరేజెస్ కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ నుంచి విలువైనటువంటి డిస్కులు, కంప్యూటర్లు కూడా తీసుకెళ్ళిపోతా ఉంటే అప్పటికప్పుడు నైట్ పోలీసులను పెట్టి సీజ్ చేయించి అవన్నీ కూడా ఒక ల్యాబ్కి కంప్యూటర్ పంపిస్తే ఆ నివేదిక చూస్తే దిమ్మ తిరిగిపోయింది. దాంట్లో ఏమేమి ఆధారాలు ఉన్నాయి, ఏమేంటి అనేది. దీనన్నిటికీ కూడా మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత పాత్రదారులు మన ఎండి వాసుదేవరెడ్డి, అలానే సత్యప్రసాద్ అని, అలానే రమేష్ రెడ్డి అని చెప్పి సెంట్రల్ సర్వీస్ రైల్వేస్ నుంచి వచ్చి మళ్ళా గవర్నమెంట్ మారంగానే వెళ్ళిపోయాడు. వీళ్ళ ముగ్గురు కీలక సూత్రధారులు. అట్లానే విజయవాడ అనూష అని చెప్పి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర ఉంది ఈ సిస్టమ్ మొత్తం. ఈ మొత్తం దొరికింది. వీళ్ళంతా కూడా అక్కడ వాంగ్మూలం ఇచ్చారు. 164 జడ్జి గారి ముందు రికార్డ్ చేయడం జరిగింది. ఇదేదో ఆషామాషిగా ఇవాళ ఏదో మనం చెప్పింది కాదు ఇవాళ. అయితే ఇవాళ భారత పార్లమెంటు సాక్షిగా హౌస్లో ఒక బాధ్యత కలిగిన యువ ఎంపీ ప్రశ్నించాడు దీని మీద. 18,500 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. 4,000 కోట్లు ఒక వ్యక్తి, 2,000 కోట్లు దేశం దాటిచ్చాడు. 2,000 కోట్లు పైన తన బెనామీల ద్వారా చేసుకున్నాడు, సొమ్ము చేసుకున్నాడు. కాబట్టి ఇది విచారణ జరగాలి అని చెప్పేసి డిమాండ్ చేశాడు. ఇవాళ ఈ సందర్భంగా మేము కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా కేంద్ర సంస్థల పాత్ర చాలా ముఖ్యమైంది ఇక్కడ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇటువంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగిందో, ఇన్ని వేల కోట్లు కుంభకోణం, ఇవాళ 100 కోట్ల కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్కే ఎంతోమంది జైలు, డిప్యూటీ సీఎం అది పెద్ద యుద్ధమే చేశారు దాని మీద. కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది, అందరూ ఉన్నారు. కాబట్టి త్వరితగతిన విచారించకపోతే దీంట్లో వచ్చే ప్రమాదం ఏంటంటే నెలకో 2 నెలలకో ఈ కేసు విచారణ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్కరు చనిపోతారు. దాంట్లో మీకు అనుమానమే లేదు. ఎవరైతే ఇంపార్టెంట్ అనుకున్నామో వాళ్ళందరూ ఎగిరిపోయినా కూడా మనం ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ రక్షణ కల్పిస్తా కూడా ఎవరైతే వాసుదేవరెడ్డి ఉన్నాడో, సత్యప్రసాద్ ఉన్నాడో, లేకపోతే వీళ్ళందరూ, ఇందాక మీరు చెప్పిన అతను ఎంఆర్ ప్రాపర్టీస్లో 6వ ముద్దాయి సునీల్. అతను ఇప్పుడు వాడు పెద్ద క్రిమినల్, చెన్నై బేస్డ్గా చేసుకునేవాడు. విదేశాల నుంచి కూడా లిక్కర్ విదేశాలకు పంపటం ఎట్లా ఏంటి అని పెద్ద హవాలా సూత్రధారి. ఫోటో వేయండి, ఆయనది ఫోటో వేయండి. రైట్, వేస్తాను సార్, మీరు కంటిన్యూ చేయండి. ఎంఆర్ ప్రాపర్టీస్ లో అతను 6వ ముద్దాయి. మిమోసా అని చెప్పి ఒక ఇది షెల్ కంపెనీ పెట్టి ఆ షెల్ కంపెనీ డైరెక్టర్స్ గా వీళ్ళందరూ కూడా ఉండి, అసలు ఇది పెద్ద ఇంటర్నేషనల్ స్కామ్ సార్. ఇదంతా ఒక జగన్ బృందం, ఒక 9-10 మంది ఉన్నారు సార్ మొత్తం. సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకొని వీళ్ళంతా ఉన్నారు. సజ్జల మధ్యలో జాయిన్ అయ్యారు కదా సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మధ్యలో జాయిన్ అయ్యారు. కానీ మొదటి నుంచి విజయసాయి రెడ్డి గారు కదా ప్రతిదానికి చార్టర్ అకౌంటెంట్ గా ఉన్నారు వీళ్ళ షెల్ కంపెనీలకు. విజయసాయి రెడ్డి ఎప్పుడైతే వాళ్ళ ఈయన అల్లుడు గారి అన్న శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడో, తాడేపల్లిలో నా ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు తాడేపల్లి పిఎస్ లో. అప్పటికే కవిత గారి దగ్గర ఇంకా 4 దగ్గర 28 ఫోన్లు మొత్తం కూడా ధ్వంసం చేసుకున్నారు వీళ్ళంతా కూడా కావాలని చెప్పి. ఆ ధ్వంసమైన ఫోన్లో ఇతంది కూడా ఉంది.